మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వరంగల్ నగరాన్ని భారీ దెబ్బ కొట్టింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు దంచికొట్టిన వర్షంతో వరంగల్ నగరంలోని రహదారులన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ట్రై సిటీస్ లోని హనుమకొండ, వరంగల్, కాజీపేటకు వాహనాల రాకపోకలను తీవ్ర అంతరాయం కలిగింది. రహదారులన్నీ జల దిగ్బంధం కావడంలో ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. తుఫాన్ ఎఫెక్ట్ తోటైతే వరంగల్లో దంచి కొట్టిన వానతోటైతే వరంగల్ ట్రై సిటీస్ మొత్తం అతలాకుతలమైంది. వర్షం తగ్గిన జల దిగ్బంధంలో వరంగల్ మహానగరం ఉండడంతో అయితే ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇటు వరంగల్, హన్మకొండ, కాజిపేట మూడు ట్రై సిటీస్ మొత్తం కూడా నిన్న వర్షం తగ్గినప్పటికీ కూడా గత రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. ఎక్కడ చూసినా కూడా మోకాల లోతట్టు నీళ్లతోటైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలను ప్రజలను స్తంభించిపోయిన పరిస్థితి. తప్పక వెళ్ళలేని పరిస్థితులలో చెప్పులు చేత పట్టుకొని మోకాల లోతు నీళ్లలో ప్రజలు బయటికి వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఒకవైపు అటు భద్రకాళి చెరువు నుంచి మత్తడిగా వస్తున్నటువంటి వాటర్ ఫ్లో తోటైతే పూర్తిగా వరంగల్ మహానగరం మునిగిపోయింది. ప్రస్తుతం మనము అలంకార్ జంక్షన్ లో ఉన్నాము. అలంకార్ జంక్షన్ పూర్తిగా ఇటు వరంగల్ ట్రై సిటీస్ ని కలిపే జంక్షన్ లో పూర్తిగా ఆ మూడు రహదారులు జల దిగ్బంధమైన పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా జనాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా ఆ నీళ్లలోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉదయం నుంచి కనీసం మంచినీళ్ళ కోసం, వాటర్ నీళ్ళ కోసము బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పటి వరకు చిన్నపిల్లలకు, వృద్ధులకు కనీసం పాలు, నీళ్లు ఇవ్వలేని పరిస్థితులలో అయితే వరంగల్ మహానగరం ఉన్నది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడికి యువత కూడా ఈ నీళ్లలో ఫ్లో చూడడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా ఆ నీళ్లలోనే ఈ యొక్క వరదల పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ జనాలు బయటికి వెళ్ళలేని దుస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా ఆ ప్రజలు ఈ యొక్క జల దిగ్బంధంలోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళ నుంచి అడుగుదాం. సార్, ఎప్పటి నుంచి ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది నిన్నటి నుంచి? నిన్న నడతాను సార్. ఇప్పుడు అంటే నిన్న నడలేదు కానీ ఇప్పుడు పొద్దున ఉదయం నుంచి నడతాను సార్. ఎంత పొద్దున 5:30 నుంచి స్టార్ట్. ఎలా ఉంది పరిస్థితి? నిన్న నుండి వాన విధృతతో చాలా లోతెత్తు ప్రాంతాలు మొత్తం మునిగిపోవడం జరిగింది. ఇళ్లలో కూడా నీళ్లు రావడం కూడా జరిగింది. నిన్న నైట్ 3 గంటల నుండి చాలా వరదతో బాగా ఇబ్బంది పడుతున్నాం. వర్షం తగ్గింది కానీ వాన తగ్గినా కూడా వరద మాత్రము తీవ్రత బాగానే ఉందండి. అదే మనం చూస్తున్నాము. నిన్నటి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతోటైతే ఇబ్బందులు పడుతున్నాము. వర్షం తగ్గిన రాత్రి నుంచి కూడా భారీ వరదతోటైతే మేము ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు తక్షణమే సహాయ చర్యలు అందించి ఈ వరద ఉధృతి నుంచి తొలగించి ఈ వాహనాల రాకపోకలను, అదేవిధంగా ప్రజలైతే పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి. వరంగల్ మహానగరంలో 20 లక్షల పాపులేషన్ ఉంటుంది. ఎక్కడికక్కడ సిటీస్లో పాపులేషన్ మొత్తం కూడా స్తంభించిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది వరంగల్ ఆ వరదల పరిస్థితి అయితే ఉంది. వర్షం తగ్గినా ఇంకా వరద ఉధృతితోటైతే జనజీవనం స్తంభించిన దుస్థితి ఇక్కడ వరంగల్ ట్రై సిటీస్ లో ఉంది. ఇది వరంగల్ వరదకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.